కోనసీమ జిల్లా రాజోలులో మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు. పొదలాడ గ్రామంలో ఏర్పాటు చేసిన శెట్టి బలిజ కార్తీక వన సమారాధులో ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. అనంతరం తాటిపాక సెంటర్లో దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. శెట్టి బలిజ కులానికి దొమ్మేటి వెంకటరెడ్డి మార్గదర్శకుడని మంత్రి సుభాష్ కొనియాడారు. ఇక్కడికి వచ్చేటప్పటికి నాలో బాగా అనుభవం ఉంది. ఆ ఊరికి ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా మంది పెద్దలు ఇక్కడ సెంటర్ ఉంది, ఇక్కడ ఆయన ఉనికి ఉండాలి. ఆయన దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టారు. ఆయన మనకు మార్గం చూపించారు. ముళ్ళబాటుని పూలుబాటగా చేసి మనకి శెట్టి బలిజను నామకరణం చేసి విసులో వెళ్ళండి అని చెప్పి ఆ మార్గం చూపించారు. దానికి ఒక్కొక్క తరంలో ఒకరు వస్తూ ఉంటారు, ఒక్కొక్క గ్రామంలో ఒకరు వస్తూ ఉంటారు. మరి ఈ సెంటర్ వచ్చేటప్పటికి తహసీల్ గారు ఎప్పుడు కూడా ఒక పిల్లలు ఉండేవారు. నేను గెలిచిన తర్వాత కూడా ఆయన వెన్నంటే ఉన్నారు. మరి ఈ సెంటర్లో మరి విగ్రహం ఏర్పాటు చేసిన మురళీ కృష్ణరెడ్డి గారికి, అలాగే ముఖ్యంగా ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. ఆయన చూపించిన మార్గం సేవే మార్గం అని చూపించారు. తెలుగుపల్లి శ్రీ గారు కానీ, కర్త భాస్కర్ గారు కానీ, అలాగే మురళీ కృష్ణారెడ్డి కానీ, ముఖ్యంగా శ్రీ గారు దుబాయ్ శ్రీ గారు కానీ, వీళ్ళందరూ ఉండాలి. వీళ్ళందరూ ఉండాలి, కులం ఉనికి సాగాలి. ఖచ్చితంగా మనం చేయవలసిన సేవ చేయాలి. అలాగే సత్బాబు గారు కూడా ఆయన వంతు సేవ చేస్తా ఉన్నారు.